20 ఏళ్ల కింద ఎమ్మెల్యే అయినా 7 సార్లు ఎమ్మెల్యే అయినా 4 సార్లు మంత్రి అయినా అని పొంగనాలు కొట్టిండు ఒక ఆయన మెదక్కి వచ్చి గెలిచిండు ఎమ్మెల్యే బండకేసి కొట్టిందా కొట్టలేదా మొదటిసారి రాజకీయాలకు వచ్చినోడు గెలిచి వచ్చిండు అందుకని ఈ కూడా ఏముండాలి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఉందా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తుంది అసలు కొంతమందికి లేదా ఇంకా రఘునందనరావు ఇంత చెప్పినాక కూడా ధైర్యం లేకపోతే నేనేం చేయలేదండి సో ఏదైనా ఒక పని చేయాలనుకుంటే సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలుగా పోటీ చేసే వాళ్ళు ఎంపీటీసీలు ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళు ఎమ్మెల్యేగా కౌన్సిలర్గా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు కౌన్సిలర్గా ముందు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యం దిక్కు మన అడుగులు పడేందుకు పని చేయాలి అది పెద్ద యుద్ధమేం కాదు పెద్ద యుద్ధం కాదు మా ఊర్లో 993 ఓట్లు ఉన్నాయి 1 2 3 4 5 పోటీ చేస్తాం రైట్ ఈయన ఈ కులం ఆయన నా కులం ఈయన ఈ కులం నాదేం కులం నా ఓట్లు ఎంతమంది ఉన్నారు ముందు వాళ్ళని దండం పెట్టి సెట్ చేసుకో తర్వాత మన పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఇట్లా నువ్వు పని విభజన చేసుకొని రఘునందన్కి ఎవరు ఎంపీటీకి డిక్లేర్ చేయలేదు జనవరి 10వ తారీఖు రోజు జనవరి 21 రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అవుతుందంటే మొత్తం పార్లమెంటులో 200 ఓటింగులు పెట్టినాం రామలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఒక దిక్కు మోడీ గారి బొమ్మ ఒక దిక్కు రఘునందన్ రావు బొమ్మ ఏం మెసేజ్ పంపించినాం ఇండైరెక్ట్ గా మెదక్ ఎంపీ క్యాండిడేట్ ఎవరని చర్చ జరిగింది అయిపోయా నువ్వు 3 నెలల ముందే పనిలోకి పోతుంది జనవరి 10వ తారీఖు రోజు ఓటింగులు లేపుతుంది ఒక చర్చ జరిగింది ఎందుకు పెట్టిండు ఓటింగులు ఎందుకు పెట్టిండు వాడు అంటాడు సాయంత్రం ఛాయ్ తాగడ ఎందుకు పెడతాడు అమ్మాయి అని పోటీ చేయాలని షోకుంది పెట్టిండు అంటాడు ఇంకోటి అంటాడు పైసలు ఎక్కువైనాయి పెట్టిండు అంటాడు ఏదైనా కానీ ఛాయ్ హోటల్ కాడ కళ్ళు దుకాణం కాడ సిట్టింగ్ రూమ్ల కాడ రఘునందన్ రావు పేరైతే తినవటదా లేదా సంక్రాంతి పండుగకు మొదలు పెట్టినామా మృగశిర కార్తెచ్చేటప్పుడు ముగించినామా మరి ఎండ 45 ఉంది 50 ఉంది అన్నారు భయపడి ఎవరన్నా ఎండ దెబ్బ కొడుతుందని భయపడినామా పైన సూర్యుడు కింద ప్రచార రథం మండుతుంటే కాలుతుంటే పరిగెత్తినవా లేదా సూర్యుడినే లెక్క చేయకుండా నా కోసం కష్టపడ్డా మీరు రేపు మీ ఎన్నికలు వస్తే కష్టపడరా గెలవాలని ఉందా లేదా ఎంపీటీసీ సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ ఎవరు గెలవాలి మీరు గెలవాలి ఎవరు గెలవాలి మనం గెలవాలి ఏ గుర్తు గెలవాలి కమలం గుర్తు గెలవాలి వద్దా అదే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్న నరేంద్రుడు 1962 తర్వాత 3వసారి వరుసగా ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి కాలేదు ఈజ్ ఓన్లీ ద వన్ అండ్ వన్ అనగా ఛాయ్ అమ్మిన నరేంద్ర మోడీ గారి సంకల్పం ముందు మనకెంత సంకల్పం ఉండాలని ఆలోచించుకోవాలి ఎవరు మన నాయకుడు మన అడుగుజాడలలో మనం నడవాలో వద్దా ఆయనకే ఎంత ధైర్యం ఉంటే మనకెంత ఉండాలి 74 ఏళ్ల వయసులో 200 ప్రచార సభలు చేసిండు నరేంద్ర మోడీ గారు ఎన్ని చేసిండు మీరు 200 ఓట్లను అడగలేరా 200 ఇళ్లపై నీ సర్పంచ్ గెలవలేవా 200 ఇళ్లపై నువ్వు దండం పెడితే ఇంటికి 4 ఓట్లు పెట్టి ఎన్నైనాయి 200 ఇళ్లు ఇంటూ 4 ఓట్లు ఎన్నైనాయి ఏదో పెద్ద సర్పంచ్ 5,000 ఉన్న సర్పంచ్ తప్ప మిగతా అన్ని ఊర్లలో నువ్వు 200 ఇళ్లపై రేపటి నుంచి దండం పెట్టు ఎంతవా గెలవా సర్పంచ్ అయితమా కామా పెద్ద యుద్ధం ఉందా కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారిలోకి ఏమైనా నడవమంటున్నా నేను మిమ్మల్ని వేరే ఊరికి కొమ్మంటుందా చెప్తలేను కదా ఏం చేయండి మీ ఊర్లో మీరు 75 ఏళ్ల మోడీ గారిని యాడ్ చేసుకోండి మోడీ గారు 200 సభలు తిరిగిండు ఎప్పుడైనా ఇట్లా శబ్దాలు వచ్చినాయి ఆ సార్కి ఎప్పుడైనా నిద్రపోయిందా ఎప్పుడైనా అలసిపోయిందా మరి ఏమైంది ఒక్కలోనే చక్క కూర్చురా సగం మంది తెటగిలేసి నడవలేము మాట్లాడలేము పని చేయలేము ప్రచారం చేయలేము గెలువమని టికెట్ ఇస్తే గెలుస్తా అంటవాడు ఇంకైతే ఎట్లయితే బరాబర్ గెలుస్తారు నాకు బీఫామ్ ఇచ్చి చూడు అని చెప్పాలి అవుతా ఈసారి సీఎంకి నా దగ్గర పైసలు లేవంటారు కొందరు ఇక మరి నువ్వు ఎప్పుడైతే లీడర్వి నీకు లీడర్ కావాలని అంటే పైసలు కాదు నీకు లీడర్ కావాలని ఉంటే పట్టుదల కావాలి ఇలా పంచముఖి హనుమాన్ కాడికి వెళ్ళి బయలుదేరదామన్నాం ఎలక్షన్లు అయిపోయినాయి కదా ఎండ పడుతుంది ఎందుకు రాగని నాన్నే కార్యకర్తలు నాకంటే ముందుగా మోటార్ సైకిల్ స్టార్ట్ అయినాయా కాలేదా వచ్చినవా రాలేదా ర్యాలీగా వచ్చినవా ఇగో ఇది మన స్పిరిట్ ఉండాలి ఉంటుందా మన నాయకుడు ఎవరు
రోజు ఎన్ని గంటలు పని చేస్తుండ్రు సారు? మీరు 4 గంటలు చేయండి. 200 ఇల్లు 4 గంటలతో డివైడ్ చేయండి. రోజు 200 తిరగకుండ్రి. రోజు 50 ఇల్లు పెట్టుండ్రి. ఎన్ని ఇల్లు? ఎన్ని? అరే మొన్ననే వచ్చినావు కదా బాయ్, ఏ ఓటు వేసినాం కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఓటరి? ఏం లేదక్క, ఓటేసి గెలిపించినావు కదా, ఇంత స్వీట్ ఇద్దాం వచ్చినా అండు. ఆమెనే స్వీట్ తెచ్చి ఉంటాను, ఇంకా పెట్టుకోవచ్చు. ఎందుకు తమ్మి, నేనే ఇంత స్వీట్ నీకు అంటది. ఉత్తరం ఎందుకంటే టైం పాస్ కి చెప్పు అక్క, మన మాట ఓటేసి మా రగన్నను గెలిపించింది కదా, నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పక్క, మేము మా రగన్న దగ్గరికి దొరకపోతామని కళ్ళు ఉత్తగా. అరే పోరాలు ఓట్లు అయిపోయినాక కూడా ఇంత ప్రేమ వస్తువులంటే ఇక వీళ్ళ లీడర్లు అని చెప్పి సమాజం భారతీయ జనతా పార్టీ దానికి ఉండగలుగుతామా? ఉండలేమా? ఉండలేమా అనేటువంటి చేతులు ఎత్తు. సతీష్కి ఏమింటుండే ఆయనకు అర్థమైతలేదు. సో అందుకనే ఏదైనా పని చేస్తే తన్ మన్ ధన్ అన్ని పెట్టి చేయాలి, యంత్రాల్లా ఉండొద్దు. డూడు బస్ అన్నలాగా ఏ చెప్పినా చేయలేరు అనుకోరు, ఇక అప్పుడప్పుడు ఇట్లా దొరికిపోతారు దొంగల్లా. అంటే మీరు నా స్పీచ్ ఇంటూరా ఇంటలేరా అనేది ఒకటినే తెలిసిపోయింది. సతీష్ అన్న, సతీష్ పక్కన ఉండేది. ఓకే. సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే, నేను కూడా మీలా చాలా చిన్న కుటుంబంకి వెళ్ళి వచ్చిన. ఎప్పుడైనా మా ఊరికి వచ్చే ఒప్పుకుంటే మా అమ్మ నేను ఉన్నా లేకున్నా ఇంత ఛాయ్ వస్తుంది మా ఊరికి వెళ్ళి. ఇప్పుడు లేదు, మా అమ్మ కన్నాపరేషన్ ఎల్వి ప్రసాద్ లో ఉంది, రేపు మాప వస్తుంది. చాలా చిన్న పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన. ఇంతే ఉంటుంది ఊరు. చూస్తే మా ఇల్లు చూస్తే మా స్థితిగతులు తెలుస్తాయి. అయినా మా అమ్మ అంటే ఊరికి ఎందుకురా నీకు పోయేకాలం రాజకీయాలు ఎందుకు, ఊరికి ఇంటికాడు ఉండవుతుంది. అయినా కష్టపడి చెప్పిన మా అమ్మకి, నాకు రాజకీయమే వృత్తి, నేను పుట్టింది పెరిగింది నీ దగ్గరేనమ్మా, నేను గెలవాల్సింది బతకాల్సింది రాజకీయాలేనమ్మా, నేను జనంలో అయితేనే ఎక్కువ రోజులు బతుకుతా, ఒంటరి ఉంటే ఎక్కువ రోజులు బతుకా అని చెప్పి ఎప్పటికీ 10 మందిలో ఉండి 10 మందిలో పని సుఖమని చెప్పి తిరుగుతాను తప్ప ఒంటరిగా తినటం కాదు. ఒంటరిగా నిన్నూరి మంచిగా సీనాన్ని ఇంటికి పోయి మంచిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ నిన్నూరి, కానీ పని చేసేటప్పుడు మాత్రం 10 మందిని కలుపుకొని తిరిగి బరాబరి లక్ష్య సాధనకి రీచ్ అవుతాం. దానికి సజీవ తార్కాణం ఎంఆర్పిఎస్. 3 దశాబ్దాలుగా అనేక పార్టీలు అనేక రకాల ప్రలోభాలు, ఎమ్మెల్సీ ఇస్తామని, ఎంపీ ఇస్తామని, రాజ్యసభ ఇస్తామని, మంత్రి పదవి ఇస్తామని, మా పార్టీకి రా ఉద్యమాన్ని అమ్మేయమని ఆపేయమని రకరకాల ఒత్తిళ్లు పెట్టిన మొక్కవోని దీక్షతోటి ఒక లక్ష్యాన్ని చేరాలని పనిచేస్తున్నటువంటి పార్టీ ఎంఆర్పిఎస్. అది ఈ రోజు నరేంద్ర మోడీ గారు గుర్తించింది కాబట్టి మనతో పాటు కలిసి వాళ్ళు అడుగులేస్తా ఉన్నారు. ఎంఆర్పిఎస్ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇంతకంటే ఎక్కువసేపు మిమ్మల్ని వరించడం నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా బూత్ అధ్యక్షులందరికీ ఒక విజ్ఞప్తి, ఎక్కడ సమస్య వచ్చినా ఏం సమస్య వచ్చినా దయచేసి నేరుగా నాతో కాంటాక్ట్ చేయండి. ప్రతి బూత్ అధ్యక్షుడు నా ఫోన్ నెంబర్ దొరికినంత అలగా ఎవరి ఫోన్ నెంబర్ దొరకదు. కొన్నిసార్లు నేను ఫోన్ ఎత్తలేకపోతే దయచేసి ఒక లైన్ SMS పెట్టు. ఇప్పుడు మీటింగ్ లో ఉన్న మౌతనే ఉంది ఫోన్, దాదాపు 100 మిస్ కాల్ ఉంటాయి నాకు. మళ్ళీ కారు ఎక్కినాక ప్రయత్నం చేస్తా. అందుకని రగన్న మా ఫోన్ ఎత్తుతలేడని బాధపడకూడదు. కొంతమంది మిత్రులు దోస్తులు కూర్చోబెట్టుకుని రాత్రి 11, 12కి చేస్తున్నారు. నాకు అట్లాంటి పని చేయకూడదు. నేను ఎప్పుడైనా ఫోన్ ఎత్తుతా. 12 గంటలకు ఫోన్ వచ్చిందంటే నేను అనుకుంటా ఎవరికైనా యాక్సిడెంట్ అయిందో, పోలీసు వాళ్ళు పట్టుకుపోయారో, ఏమైనా ఆపదలు ఉన్నాడేమో అని నేను ఎత్తుతా. ఆయన 4 దోస్తులు కూర్చోబెట్టుకుని స్పీకర్ అని చెప్తాడు. చూసినావా మా ఎంపీ సాబ్ 1 గంట రాత్రి కూడా ఎత్తిందో అని చెప్తాడు. ఆయన నీ దండం పెడతా పోయి, నేను 1 గంట కూడా ఎత్తుతా, కానీ నన్ను కాపాడుకుంటే 4 ఏళ్ళు మీకు సేవ చేస్తా. రాత్రి నిద్రపోకపోతే కొద్దిగా బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే ఇంకా సత్యాన్ని తిట్టిన ఎడాపెడ అట్లా కనబడ్డదన్నా తిట్టాల్సి వస్తుంది. అట్లా చిన్న చిన్న తప్పులకు కూడా మాటలు అనాల్సి వస్తుంది. అందుకని దయించి సంయమనంతో ఉండండి. గెలుపు మనది, భవిష్యత్తు మనది. భారతదేశాన్ని నడిపేది, భారతదేశ ప్రజల్ని కాపాడేది భారతీయ జనతా పార్టీ. అంత గొప్ప పార్టీలో సభ్యులైనందుకు మీరందరికీ నేను మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ